హలో గుడ్ మార్నింగ్ సార్. నేను కాజా ఫైనాన్స్ కంపెనీ నుండి కాజల్ని మాట్లాడుతున్నాను. నేను హరా శ్రీనివాస్ గారితో నేను మాట్లాడేది. అవును, చెప్పండి సార్. మా కాజా ఫైనాన్స్ కంపెనీ నుండి మీకు 4-in-1 సూపర్ కార్డ్ అప్రూవ్ అయింది సార్. దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు దీన్ని ఈఎంఐ కార్డ్, క్రెడిట్ కార్డ్, లోన్ కార్డ్, డెబిట్ కార్డ్ కింద కూడా వాడుకోవచ్చు సార్. దిస్ ఈస్ 4-in-1 కార్డ్ సార్. ఓహో, అంతేకాదు సార్, ఈ కార్డ్ యూజ్ చేసుకుని మీరు అవసరానికి డబ్బులు కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్న డబ్బులకి మీరు వడ్డీ కూడా కట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. మీ కార్డ్ లిమిట్ 2 lakhs సార్. దాంట్లో 28% వరకు క్యాష్ తీసుకోవచ్చు సార్. మీరు ఓకే అంటే మా ఎగ్జిక్యూటివ్ మీకు కార్డ్ అందజేస్తాడు సార్. కాజల్, ఇంతకీ నేను ఎంత క్యాష్ తీసుకోవచ్చు? 28% సార్. ఒక్క నిమిషం సార్, నేను క్యాల్కులేట్ చేసి చెప్తాను. 28% అంటే 56,000. మళ్ళీ దీనికి క్యాల్కులేషన్ ఎందుకులే అమ్మా? ఒక్క నిమిషం సార్. అవును సార్, 56,000 ఓకే చేసేయమంటారా? చేసేద్దాం. ఓకే చేసే ముందు నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి కాజల్. ఇప్పుడు ఈ 56,000కి ఛార్జెస్ ఎంత? అప్ టు 50 days నో ఇంట్రెస్ట్ సార్. ఇట్స్ టోటల్లీ ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. ఓహో, అలా అయితే 50 రోజుల తర్వాత ఇంట్రెస్ట్ ఎంత? ఓన్లీ 4% సార్. ఓన్లీ 4%ఏనా? ఇది పెర్ మంత్ పెర్ ఇయరా? పర్ మంత్ సార్. చూడు కాజల్, నెలకు 4% అంటే సంవత్సరానికి ఎంతో తెలుసా? ఒక్క నిమిషం సార్, నేను క్యాల్కులేట్ చేసి చెప్తా. ఇది చిన్న లెక్క, 48% అవుద్ది. అంటే 56,000కి ఎంత అవుద్దో తెలుసా? ఒక్క నిమిషం సార్, చూసి చెప్తా. ఇది చూడాల్సిన అవసరం లేదు, ఇది చిన్న లెక్కే. సంవత్సరానికి 28,000కి కొంచెం తక్కువ. ఒక్క నిమిషం సార్. ఇట్స్ 26,880 సార్. అదేలే కాజల్, ఇది ఓన్లీ ఒక సంవత్సరానికి. అదే 2 సంవత్సరాలకి అయితే 55,000. 56,000 క్యాష్ తీసుకుని 27,000 వడ్డీ కడితే ఆడసలు బాగుపడతాడా? కానీ 50 రోజులు దాటితేనే వడ్డీ సార్. 50 రోజుల లోపు అయితే ఇంట్రెస్ట్ ఫ్రీ. అబ్బా, కానీ కాజల్, ఈ 50 రోజుల వరకు దీనికి ప్రాసెసింగ్ ఫీజు ఎంత? 0 ప్రాసెసింగ్ ఫీ సార్, అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఫ్రీ. అలా కాదు కాజల్, దీనికి కూడా ఏదో ఛార్జ్ ఉంటుంది. ఛార్జ్ లేకుండా ఇవ్వడానికి మీరు ఏమైనా చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారా? ఆ ఛార్జ్ ఎంతో చెప్పు. సార్, పూర్తిగా ఫ్రీ సార్. లేదు కాజల్, తప్పకుండా ఉంటది. సర్వీస్ ఛార్జో, ట్రాన్సాక్షన్ ఛార్జో, లేదా 1 టైం ఫీజో, ఇలాంటి పేరుతో ఏదో ఒకటి ఉంటది. కాస్త ఓపెన్ గా చెప్పు. సార్, అవేం లేవు సార్. ఇంట్రెస్ట్ ఫ్రీ సార్. అవునా? అయితే నాకు ఈ కార్డు వద్దులే, థ్యాంక్ యూ. సార్ సార్ సార్, ఎందుకు సార్ ఇలా చేస్తారు? మంచి ఆఫర్ సార్, తీసుకోండి సార్. లేదు కాజల్, ఏదో ఒకటి దాచిపెట్టే వాళ్ళతో నేను డీల్ చేయను. మీరేదో దాస్తున్నారు. సార్, మీరు అనుకున్న ఛార్జీలు ఏం లేవు సార్. కానీ ఒకటి ఉంది సార్, 1 టైం హ్యాండ్లింగ్ ఛార్జ్ సార్. అది కేవలం 2.5% సార్. కార్డుకి యాన్యువల్ ఫీజు ఎంత? ఓన్లీ 499 per year సార్. ప్లస్ సర్వీస్ ట్యాక్స్. ఎస్ సార్, 499 ప్లస్ సర్వీస్ ట్యాక్స్. అంటే నేను 56,000 క్యాష్ తీసుకుంటే 50 రోజుల్లో దాదాపు 2,000 మీకు ముందే కట్టాలన్నమాట. ఒక్క నిమిషం సార్, చూసి చెప్తా. అవసరం లేదు. 2.5% ప్లస్ 499 ప్లస్ సర్వీస్ ట్యాక్స్ కలిపితే అంతే వస్తుంది. అవును సార్. కాజల్, ఒక విషయం చెప్పనా? మీ మాటల బట్టి చూస్తుంటే కనీసం మీరు MBA లేదా PG చేసి ఉంటారు కదా? MBA సార్. MBA చదివి మీరు చేస్తుందేటో తెలుసా? పచ్చి మోసం, దగ. వీటి గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఇన్ని ప్రశ్నలు ఎత్తే మీరు ఆ 2,000 గురించి చెప్పారు. అదే ఏ రైతుకో, చిన్న కంపెనీలో పనిచేసే చిన్న ఉద్యోగికో మీ కాజా కంపెనీ కార్డు అంటగట్టేటప్పుడు ఈ విషయాలన్నీ దాచి అంటగట్టేస్తారు కదా? వాళ్ళు కూడా కార్డు ఉంది కదా అని చెప్పేసి ఏ పండక్కో లేదా ఏ ఎరువులు కొనడానికో మీ దగ్గర డబ్బులు తీసుకుని దానికి వడ్డీ కట్టడానికి రైతు అయితే 6 నెలల ఆదాయం, ఏదో చిన్న ఉద్యోగి అయితే ఆ నెల జీతం మీకు కట్టేసి వాళ్ళు ఇల్లు గడవడానికి మళ్ళీ ఎవరో ఒకరి దగ్గర అప్పు చేసి అలా అప్పులు ఊబిలోకి కూరుకుపోతారు. ఇదంతా ఎందుకు? మీ టార్గెట్లు మీరు రీచ్ అవడానికి. దాదాపు 100 కార్డుల టార్గెట్ లో 90 కుటుంబాలని ఇలా అప్పులు ఊబిలోకి నెడుతున్నారన్నమాట. అదేం లేదు సార్. కార్డ్ డెలివరీ చేసే ముందు మా ఎగ్జిక్యూటివ్స్ కస్టమర్స్ కి అన్ని డీటెయిల్స్ చెప్తారు సార్. చూడు కాజల్, కస్టమర్ ఇస్ ద వన్ హూ కీప్స్ ద కస్టమ్. Custom is the traditional and acceptable behavior in society. So, customer is keeping acceptable behavior. But our behavior as a salesperson is socially acceptable. నాకు తెలిసి గత సంవత్సరం ఒక ఫేమస్ ఫైనాన్స్ కంపెనీ 43,000 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ 48% వడ్డీ ఈ సంవత్సరం కొన్ని కొత్త ప్రొడక్ట్స్ తో 86,000 కోట్ల రూపాయలు సంపాదించబోతుంది. 2022లో 2 లక్షల కోట్ల రూపాయలు ఆర్జిస్తుంది. ఈ కంపెనీ అనే కాదు, YCI అయినా, FDFC అయినా, తొటాక్ అయినా అందరూ ఇంతే. ఎవడో ఒకరిని కోటీశ్వరుని చేయడానికి మనలాంటి చదువుకున్న వాళ్ళం ఎంతమందిని మోసం చేద్దాం? చిన్నప్పుడు 10వ తరగతి వరకు ప్రేయర్లో నిలబడి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని ప్రతిరోజు ప్రతిజ్ఞలు చేసి చదువు అయ్యాక వాళ్ళనే దోచేస్తున్నాం. ఇదే ఏ నాల్యానో గిరవ్ మోడీనో చేస్తే వాళ్ళని దేశద్రోహులు అంటాం. మనం చేస్తే టార్గెట్ అచీవ్మెంట్ అని స్టైల్ గా ఇంగ్లీష్ లో కాలర్ లాగేస్తాం.
సార్ మీరేమనుకోండి అంటే ఒక ప్రశ్న అడగనా? అడుగు కాజల్. సార్ ఈ 4-in-1 కార్డ్ అమ్మడమే నా ఉద్యోగం. 48% వడ్డీ. నిజాలు చెప్తే ఎవరు కొంటారు సార్? సింపుల్ కాజల్. అసలు ప్రజలను దోచుకున్న ఇలాంటి కంపెనీలో పనిచేయడం అవసరమా అని ఆలోచించు. బ్రతకడానికి ఉద్యోగం గాని ఉద్యోగమే బ్రతుకు కాకూడదు. సార్ ఇంతకీ మీరేం చదువుకున్నారు సార్? లోక జ్ఞానం. లేకపోతే మన కార్డు అంట కట్టేద్దాం చూస్తుందా? అమ్మూనా సాంబారు చంపేసా.